ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఆయన ఆత్మను బట్టి ఆయన మనకు ప్రతినిత్యం ఆయన తన కృపను అనుగురించి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి క్షేమంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. దయచేసి మీలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇది యూట్యూబ్ అనేకులకి తనంతటి తానుగానే రికమెండ్ చేస్తుంది కనుక ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ పరిచర్యలో దేవుని కృప, అలాగే ఒక తమ్ముడు నాకు ఈ పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. ఇది రాత్రంతా ఆ అబ్బాయి కొన్ని అడ్వైస్ చేస్తుంటాడు. సో ఆ సమయంలో మిగతా కార్యక్రమం అంతా ఈ షూటింగు, ఎడిటింగు, అప్లోడింగు, ఈ థంబ్నైల్స్ ఇవన్నీ చేయటం అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. ఒకసారి రాత్రి బాగా లేట్ అయిపోతుంది, చాలా ప్రయాసతో కూడింది. నా ఉద్దేశం డబ్బు సంపాదన కాదు, దేవుని యొక్క వాక్యం అనేకులకి ప్రకటించబడితే అంతే చాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా మీ యొక్క సహకారాన్ని అందించండి. ఈ వాక్యాలు మీరు మీకు తెలిసిన మీ బంధువులకి దేవుని యొక్క వాక్యం విని దీవించబడాలని కోరుకున్నటువంటి ప్రతి వారికి మీరు షేర్ చేసి వారు కూడా దీవించబడి పరలోక రాజ్యంలో వారు కనబడేటట్లుగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప ఆ విధంగా మేము బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి ఈరోజు మనం క్రొత్త నిబంధనలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అవి చూడండి, పేతురు యోహానులు సువార్తికుడైన ఫిలిప్పు సమరయులకు వెళ్ళి సువార్త చేసి రక్షణలోకి అనేకులు నడిపించారు. అనేకులు బాప్తిసం పొందారు. వాళ్ళు బాప్తిసం పొందారని తెలుసుకున్న తర్వాత అపోస్తులైన పేతురు యోహానులు వాళ్ళు వెళ్ళి సమరయుల్లో ఎవరైతే బాప్తిసాలు పొందారో వారందరి మీద తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. సమయంలో అక్కడ గారడివాడిగా ఉన్నటువంటి ఒక సీమోను ఆ వ్యక్తి వచ్చి అపోస్తులైనటువంటి పేతురు యొక్క పాదాల దగ్గర డబ్బును పెట్టి అంటాడు, మీరు ఏ విధంగా చేతులు పెడితే పరిశుద్ధాత్మ దిగొస్తుందో అలాగే నేను కూడా చేతులు పెట్టే పరిశుద్ధాత్మ దిగొచ్చేటట్లుగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని ఆ దైవజనుడిని పేతురుని అడిగారు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ విధంగా నీవు చేస్తున్నావు, ఈ విధంగా అడుగుతున్నావు, డబ్బుతో దేవుని వరాన్ని కొనాలని చూస్తున్నావు అంటూ ఆయన హెచ్చరిస్తూ గద్దిస్తున్న అన్న మాట ఏంటంటే, నీ హృదయము నా దేవుని ఎదుట సరిగా లేదు గనుక ఈ విషయంలో నీకు పాలు భాగం ఉండదు. నీ హృదయము నా దేవుని ఎదుట సరిగా లేదు. ఈ రోజున మనం ఆలోచించాలి, దేవుని యొక్క సన్నిధిలో హృదయం ఎలా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో హృదయం ఉన్న స్థితిని బట్టి దేవుడు మనతో కాంటాక్ట్ అవుతాడు, దేవుడు మనతో కలిసి ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీయులు పితృలైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుడు వారికి చేసిన వాగ్దత్త దేశానికి ఐగుప్తులో నుండి విడుదల పొంది కనాను వైపు వెళ్ళాలి. కనాను వైపు వెళ్ళేటప్పుడు వాళ్ళు కనానుకి ఐగుప్తుకి 11 రోజుల ప్రయాణం దూరమే. ఈ 11 రోజుల ప్రయాణంలో కనాన్లో చేరుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, దేవుడు అక్కడ రాసిన మాట ఏంటంటే, వీరు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రం దాటి ఫిలిష్తీయుల మార్గం గుండా దగ్గరగా ఉంటుంది, అటుగా వెళ్ళిపోతే తొందరగా చేరొచ్చు. కానీ వీళ్ళు ఒకవేళ యుద్ధమును చూచి వీళ్ళు మనసు మార్చుకుంటారేమో అని దేవుడు అటుగా కాకుండా ఇటు అరణ్య మార్గము గుండా వారిని నడిపించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, అరణ్య మార్గం గుండా ఎందుకు దేవుడు వారిని నడిపించాడు అని అంటే వాళ్ళ హృదయ స్థితిని బట్టి వారు నేరుగా వెళ్ళాల్సిన మార్గంలో కాకుండా వాళ్ళు మరొక మార్గం గుండా దేవుని చేతనే నడిపించబడ్డారు. ఎందుకు దేవుడు వాళ్ళని నడిపించారంటే వారు తమ యొక్క హృదయంలో స్థిరులుగా లేరు. వారు హృదయము దేవుని ఎడల సరైనదిగా కనబడలేదు. దేవుని యొక్క సన్నిధిలో వారు ఐగుప్తులో ఉండగానే ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. అందుకనే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు ఈ 40 సంవత్సరాలు నిన్న అరణ్యములో అణిచింది ఎందుకు అని దైవజనుడు మోషే చెప్తాడంటే, నిన్ను అణిచి శోధనలకి నిన్ను గురి చేసి నీ హృదయంలో ఏమైతే ఉందో అది బయటకు తీసుకొని రావడానికి. అరణ్యంలో ఇజ్రాయిల్లో చాలామంది
ఏమయ్యారు? ఆకులు రాలినట్లుగా రాలిపోయారని రాబడి. ఎందుకని? వాళ్ళు హృదయంలో వాళ్ళు ఏం చేశారు? కొంతమంది ఐగుప్తు మీదే ధ్యాస పెట్టుకున్నారు, కొంతమంది ఐగుప్తులో ఉన్న తిండిని గురించి ధ్యాస పెట్టుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, వంకాయలు, సొరకాయలు, మాంసం, కొండల దగ్గర కూర్చొని వండుకుంటా తింటా, అబ్బా అసలుగా లైఫే వేరబ్బా అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ అరణ్య యాత్రలో ఉండి కూడా వారు కనానును గురించినటువంటి చింత, ధ్యాస, ఆ యొక్క ప్రత్యక్షత, మన పితరులతో దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఐగుప్తులో కేవలం ఈ విధమైన పరిస్థితే, కానీ కనానులో పాలు తేనె ప్రవహిస్తుందంట ఆ ప్రాంతం. అది ఎలా ఉంటుందో ఆశ్చర్యం కదా. అది కొండలో లోయలు కలిగిన దేశం అంట. అది చూడాలి అన్నటువంటి ఆ యాంగ్జైటీ, ఆ ఆతృత వాళ్ళకి కనబడలేదు. వాళ్ళకి అంతకీ ఐగుప్తులో ఉన్నప్పుడు కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు, మాంసము, అవే మాకు తినుటకు మాంసమిమ్ము అని ఏడ్చారట. ప్రతివాడు తన గుడారపు వాకిట్టున అరణ్యంలో ఉండి మాకు ఏంటి అన్నం, ఈ మన్నా ఏంటి, సవిసారాలు లేని మన్నా మాకు వెగుటు పెట్టింది, మాకు తినుటకు మాంసమిమ్ము. కిబ్రోత హతావా అన్న ప్రాంతంలో మనుషులు, మాంసాపేక్ష కలిగిన వారందరూ కూడా హతులైపోయారు అని రాడు. ఎందుకంటే హృదయము దేవుని ఎడల వారి హృదయం దేవుని ఎడల తిన్నగా లేదు, సరైనదిగా లేదు. అందువలన దేవుడు వారి హృదయ కాఠిన్యం బట్టి వారిని అరణ్య మార్గంలోనే నడిపించారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ విధమైన అరణ్య యాత్రని అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థనకు వస్తున్న, దేవుణ్ణి స్తుతిస్తున్న, దేవుని బిడ్డలని, మారు మనసు పొందామని, బాప్తిసం తీసుకున్నామని అనుకుంటున్న హృదయంలో కాఠిన్యమే, లోబడే తత్వం లేదు, వినయం, విధేయత లేదు. వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు కావాలని మా గురించి చెప్తున్నాడు, పాస్టర్ గారికి మేమంటే పాడదు, పాస్టర్ గారికి మేము కానుకలు ఇవ్వలేదు కాబట్టి, పాస్టర్ గారికి మేము దశం భాగాలు ఇవ్వటం లేదు కాబట్టి, పాస్టర్ గారు ప్రతిరోజు మా గురించి చెప్తున్నాడు, వాళ్ళ గురించి అయితే చెప్పడు, వీళ్ళ గురించి అయితే చెప్పడు, నా గురించి చెప్తున్నాడు అని హృదయంలో వాక్యం వింటూ వింటూ ఏమవుతుందంటే హృదయాన్ని కఠినపరుచుకొని రివర్స్ మైండ్తో వెనక్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభా ఇది నా తప్పే నాయనా, ఇది నిజంగా నేను పొరపాటు చేశానయ్యా, ఈ యొక్క స్థితికి నా కారణం, ఈ యొక్క పరిస్థితులకి నా హృదయం సరిగా మీదట లేదయ్యా, నన్ను మన్నించయ్యా అని చేతులు జోడించి ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు పట్టుకొని వాక్యం విని మారు మనసు పొంది, నా స్థితి, నా కుటుంబ స్థితి, నా పిల్లల స్థితి సరిగా లేదానికి కారణం నేనే అయ్యా, నా అవిధేయతే, ఈ నా పొరపాటే అని దేవుని బ్రతిమలాడటం వదిలిపెట్టేసి ఇక బ్రతికినంత కాలం నిటూర్పులతో నిస్సహాయముగా ఎడారి జీవితం, అరణ్యములు అంటే ఏ విధమైన పచ్చదనం ఉండదు. పచ్చదనం అంటే ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, ఏది కావచ్చు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది ఏమో వచ్చిన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి అయిపోతుంటారు. వీళ్ళకేమో వ్యసనం, వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళు చూడు ఇప్పుడే సంఘంలో అంతా డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళని దేవుడు ఆస్వాదించాడు, వారి పిల్లలను చూడు ఎట్లాగా ఉన్నారు, మా పిల్లలు, మా బతుకులు, మా కుటుంబాలు ఎంతకి ఇట్టాగే ఉన్నాం, అప్పటి నుంచి రక్షించబడిన, అప్పుడు బాప్తిసం పొందిన, వచ్చి ఈ పాస్టర్ గారి చేతనే మేము బాప్తిసం తీసుకున్న మా పిల్లల బతుకులు, మా బతుకులు ఇంకా ఇదే సమస్యలు, ఇదే భారం, ఇదే కన్నీళ్ళు, ఇదే అప్పులు, ఇదే వడ్డీలు కట్టలేని పరిస్థితులు, ఈ దారుణాల గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే కారణం ఏంటంటే వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని అరణ్య మార్గము గుండా నడిపించాను. దేవుడు ఎందుకు ఇజ్రాయిల్ని అరణ్య మార్గము గుండా నడిపించాడు 40 సంవత్సరాలు? ఎందుకు అట్లా వెళ్ళాల్సి వచ్చిందంటే కేవలం వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి. దేవునికి చెప్పినప్పుడు శ్రమైన, బాధైన, కష్టమైన దేవుడు చెప్పాడంటే వెళ్ళిపోవాలి. సాగిపోండి అని జనులతో చెప్పు అని మోషేతో దేవుడు చెప్పాడు. ఎప్పుడంటే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అంటున్నాడు సాగిపోండి. వీళ్ళు అంటారు సముద్రం కనపడుతుంటే ఆటరా సాగిపోయేది, బలవాడు ఆమె బతుకుంటే బట్టనెళ్ళన్నా అమ్ముకొని బతకొచ్చు అన్నట్టుగా. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో లేదులేండి, మరి పాస్టర్ గారు ఏంది వాళ్ళు ఆ రోజు ఇట్లా అన్నారా అన్నట్టు రివర్స్ అయ్యొద్దు. కానీ ఈ రోజుల్లో కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఇలా పని చేయి తమ్ముడు అని అంటే ఊరికన్నా బతుకుంటే నేను బస్టాండ్ దగ్గర బట్టనాలన్నా అమ్ముకొని బతుకుతాను, కానీ ఈ పని ఎందుకు చేస్తాను అనే వాళ్ళు లేకపోలేదు. అలాంటి రివర్స్ మైండ్, తిరుగుబాటుతనం. చెప్పాడా చెయ్యాలంతే. చెప్పాడంటే మనం చేసేదానికి పూర్ణ అప్పగింప మనకు అవసరం. వెళ్ళమన్నాడు దావీదుని మోషే యెహోషువతో, ఈరోజు నువ్వు సైన్యం తీసుకుని వెళ్ళు, యుద్ధం చేయి అమాలేకులతో, రేపు నేను వస్తా దేవుని కర్ర చేత పట్టుకొని. ఈయన మాట్లాడలే,
అదేంటయ్యా రేపు నువ్వు వస్తావు కదా, రేపే పోతాంలే, ఈరోజు ఎందుకు అని అనలా. ఈరోజు వెళ్ళి ఈయన శ్రమ పడ్డాడు, ఈయన ప్రయాసపడ్డాడు, ఈయన యుద్ధం చేశాడు. జయం అయితే రాలేదు. ఆయన చెప్పేశాడు ముందే మోషే, జయం రాదు, కానీ నువ్వు వెళ్లాల్సిందే. ఈరోజు మారు మాట్లాడకుండా వెళ్ళి ఆ రోజు అంతా యుద్ధం చేశాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సేవకులుగా, దేవుని యొక్క దాసులు చెప్పిన మాటకు నువ్వెంత విధేయత కనపరచగలుగుతున్నావు? పూర్ణ మనసుతో దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? దేవుని మాటకు శిరస వహించగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నన్ను ఏ వాక్యంతో తన సేవకులు మరుగు చేసి నాతో మాట్లాడారు. ఈ రోజున ఈ యొక్క వాక్యం ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను, నువ్వు నా ఎదుట లేవు. నీ కోసం నేను ఇది ఉద్దేశించి చెప్పటం లేదు, దేవుని ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను చెప్తున్నాను. మరి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ జీవితంలో ఇది దేవుడు తన సేవకుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, నా గురించి ఈయన స్పష్టంగా దేవుని ఆత్మ ద్వారా నాతో మాట్లాడాడు. కాబట్టి ఇది నా కోసమే, నేను నా మట్టుకు నా జీవితంలో నాకు నేనుగా నేను దేవునికి సరెండర్ అయిపోతున్నాను. దేవాన్ని చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానన్న విధేయత మనకు వస్తుందా? అలా లేకపోతే మన జీవితాలు, మన హృదయం దేవుని ఎదుట తిన్నగా లేవు. కాబట్టి మన బ్రతుకంతా అరణ్యపు బ్రతుకే, అరణ్యపు ఆలోచన, అరణ్యపు వేదనలు, అభివృద్ధి ఉండదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. బ్రతికినంత కాలం నిట్టూర్పులతోనే బ్రతుకుతూ ఉంటావు, కన్నీళ్లతోనే బ్రతుకుతుంటావు, కష్టపడుతుంటావు, రూపాయి నీ ఇంటికి రాదు, కష్టపడుతుంటావు, నీ యొక్క బ్యాంకులో బ్యాలెన్స్ ఏముండదు, కష్టపడుతూనే ఉంటావు, రాత్రింబగలు ప్రయాసపడుతూనే ఉంటావు, కానీ ఆశీర్వాదాలు ఏమి ఉండవు, నీ పిల్లల జీవితాలు దీవెనకరంగా ఉండవు. కారణం ఏంటంటే నీ హృదయము దేవుని ఎదుట తిన్నగా లేదు. ఈ ఒక్క మాటను నువ్వు సరిచేసుకో. నా హృదయము దేవుని ఎదుట తిన్నగా లేదా? దేవునికి చెప్పు, అయ్యా నిజంగానే నా హృదయం మీ ఎదుట తిన్నగా లేకపోతే అయ్యా నన్ను మన్నించండి. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను అనుభవించుచున్న బ్రతుకు అరణ్యపు బ్రతికే. ఆశీర్వాదం లేదు, ఒక పచ్చదనం లేదు, ఒక నీడ లేదు, ఒక నెమ్మది లేదు, సమాధానం లేదు. అరణ్యమంతా కూడా ఇసుకతో నింపబడిన ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఏ విధమైనటువంటి ఆ ఆధారము ఉండదు, బ్రతుకుతామన్న నిరీక్షణ ఉండదు. ఇలాంటి బ్రతుకుతున్న అక్షర సంబంధంగా అరణ్యంలో లేదు, కానీ నేను ఉన్న ప్రాంతం జనసముద్రం మధ్యలో, కుటుంబాల మధ్యలో నేను ఉన్నా, నా బ్రతుకంతా, నా ఆలోచన అంతా అరణ్యపు జీవితంతో ఉన్నాను, మన్నించండి అని నువ్వు అప్పగించుకోగలిగితే, దావీదు పేతురు చెప్పిన మాటకు సీమోను వెంటనే సరెండర్ అయిపోతున్నాడు. నా మీదకి ఏ కీడు రాకుండా నా కోసం వేడుకోండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా తప్పైందయ్యా, నన్ను మన్నించండి అయ్యా అని సంపూర్ణంగా ఆయన అప్పగించుకున్నాడు. మరి ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న నీవు దేవునికి, దేవుని ఆత్మకు నువ్వు సమర్పించుకో. నేను ఎక్కడో ఉన్నాను, నువ్వెక్కడో ఉన్నావు. దేవుడైతే మన మధ్యలో వారధిగా ఉన్నాడు. ఆయన నీకు నాకు ఆయన మన మధ్యలో వారధిగా ఉండి నా ద్వారా నీకు ఆయన మాటలు చేరవేశాడు. కాబట్టి చాయిస్ నీదే. ఆలస్యం చేయకుండా నీవు దేవునికి అప్పగించుకున్న బ్రతుకులో ఉన్న ఎడారితనాన్ని తొలగించండి. నేను ఒప్పుకోలు చేసుకుంటున్నాను, ఇదిగో పూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నానని నువ్వు అప్పగించిన మరుక్షణాన నిత్యముగా దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అరణ్యమును ఆయన నీరు పారు తోట వలె ఆయన చేయగలడు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తాడు. నీ బ్రతుకులో నిశ్చయముగా నీవు దీవెనకరమైనటువంటి గడియలు అనుభవించబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలమందు నా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. నిజమే, మా జీవితంలో నాయన మా హృదయం తిన్నగా లేకపోతేనే మేము అనుభవించే అనుభవాలన్నీ అరణ్యపు ఎడారి జీవితాలు అవుతాయని మీ వాక్యం ద్వారా మాతో తేటగా మాట్లాడారు. ఈ మాటలు విన్నటువంటి నిబిడలైన మేమందరము పూర్ణ మనసుతో తగ్గించుకొని పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ, అయ్యా మా బ్రతుకులలో ఉన్న ఎడారితనం పోవడానికి మా మనసులు, మా హృదయాలు సరిచేసుకొని మీ చిత్తానికి అది ఏమైనా సరే లోబడి ముందుకు నడిపించబడడానికి సహాయం వచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ మాటలు విన్న ప్రతి హృదయంలో అయ్యా మీ కృపతో ఆ మాటలో నీరు కట్టి ఫలింపచేస్తూ వారి బ్రతుకులను మళ్ళా మీరు ఎడారి లాంటి బ్రతుకులన్నింటినీ ఏదైనా తోటలాగా మీరు మార్చండి. ఏ విషయంలో నీ బిడ్డలకి కొరత రాకూడదు. మీరే అందులో ఉంటారు. మీరు వేసిన తోట కదా ఏదైనా తోట. కాబట్టి ఆ విధమైన దీవెన, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయనకి పరిపూర్ణంగా అప్పగించుకొని హృదయపూర్వకంగా హృదయమును ఆయనకి తిప్పి ఆయన వైపుకి మల్లుకొని ఆయనకు అప్పగించుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుడు నీ ఎడారి బ్రతుకును ఏదేని తోటగా ఆయన మారుస్తాడు. నీకు ఆయన సహాయం చేస్తాడు. దేవుని యొక్క దాసుడు పేతురు గారు ప్రభువు చెప్పిన మాటకు లోబడి అంటాడు, ప్రభువా నీ సెలవు ప్రకారంగా నేను చేపలు పట్టుటకు వల వేస్తానని, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వల వేస్తానని వలవేసి ఆయన దీవించబడ్డాడు. ఆ విధంగా నీ మనసు మార్చుకుంటే దేవుడు నీ బ్రతుకును ఏదేని తోటలాగా మారుస్తాడు. కృప నీకు తోడుగా ఉంటుంది.